गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। మనం ఈ రోజు నుంచి వివేక చూడమని ఉపోద్ఘాతం నుంచి మొదటి నుంచి కూడా మొదలుపెట్టి చివరి దాకా కంటిన్యూగా ప్రతిరోజు చెప్పాలని ప్రారంభిస్తున్నాం. చాలా మంది వివేక చూడమని చెప్పమని 2 నెలలు బట్టి నన్ను అడగటం, నేను వాయిదా వేయటం జరిగింది. మరి వాళ్ళ ప్రార్థన వాళ్ళ ఒత్తిడి వల్ల చివరికి ఇది చేయక తప్పలేదు. అలాగే కొంతమంది ఎప్పటి నుంచో మనకి శిష్యులుగా ఉన్న వాళ్ళు కాకుండా దాదాపు 20-30 మంది కొత్తగా పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా శాస్త్రజ్ఞానం అక్కడక్కడ వాళ్ళు విన్నది ఉన్నది కానీ క్రమబోధ లేనందువల్ల వాళ్ళు నన్ను అడగడం జరిగింది. సరే, కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పుకుంటూ వస్తున్నాం కానీ క్రమబోధ ఇవ్వాల్సిన అవసరం వచ్చేసింది. కాబట్టి ఆ పాత కొత్త అంతా కలిసి ఒక 40 మంది దాకా ఈ వివేక్ చూడమని ప్రారంభించమని, శాస్త్రము సాధన మొదలించి క్రమంగా లక్ష్యం గమ్యం చేరేదాకా ఒక వరుస క్రమంగా భూమికలు వరుస భూమికల్లాగా ఎలా మీరు సాధన చేసుకోవాలి, ఎలా అనుష్ఠానం చేయాలి, ఎట్లా శాస్త్రజ్ఞానంతో అనుభవాన్ని మనం సమన్వయం చేయాలి అనే దాని మీదట చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది వీళ్ళందరికీ. సరే, దానికి ప్రారంభం చేయాల్సి వచ్చింది. మరి ఇవాళ సెప్టెంబర్ 5 టీచర్స్ డే, గురు పూజోత్సవం అనుకోకుండా మనకు కలిసి వచ్చింది. ఈరోజు ప్రారంభం చేస్తున్నాం వివేక చూడమని. ఇది శంకరాచార్యుల విరచితం సంస్కృత భాషలో. దీన్ని విచారణ్య స్వామి తెలుగులో అనువాదం చేశారు. ప్రస్తుతం నా ముందున్నటువంటి పుస్తకం శ్రీ మలయాళ స్వాముల వారిది, వ్యాసాశ్రమ ముద్రణ. దాంట్లో శివచరణం అనేటువంటి ఆయన వ్యాఖ్యానం కూడా ఇచ్చారు. దీన్ని మనం ఇప్పుడు అనుసరిస్తున్నాం.
చిన్మయ మిషన్ మీ వేరే వాళ్ళు కూడా ఈ వివేక చూడమణిలు ఉన్నాయి. మన వ్యాసాశ్రమం వాళ్ళదేం ప్రస్తుతానికి అనుసరిస్తున్నాం. ఈ వ్యాఖ్యానం కొంచెం బాగుందని గత కొంతకాలంగా దీన్ని అనేక సార్లు మొదలు పెట్టడం, మధ్యలో ఆగిపోవడం, మళ్ళీ 240వ శ్లోకం నుంచి మొదలు పెట్టడం, మళ్ళీ మధ్యలో ఆగిపోవటం. ఇటీవల గుంటూరులో కొత్త శిష్యులతో మళ్ళీ ప్రారంభం చేస్తే సుమారుగా 130 శ్లోకాల వరకు వచ్చింది. కాకపోతే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ మొదలు నుంచి చేద్దాం అనేటువంటి ఉద్దేశం. వివేక చూడమనే ఎందుకు చెప్పుకోవాలి, ఓ భగవద్గీత ఉపనిషత్తులో చెప్పుకోకూడదా అనేటువంటి ప్రశ్న కూడా వచ్చింది. కొంతమంది ఏమో అష్టావకర గీత చెప్పండి అంటున్నారు. మరి ప్రారంభకులు అష్టావకర గీతని అనుసరించలేరు. మరి అందరికీ ఉపయోగపడేలాగా ఒక క్రమబోధ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం చాలా పుస్తకాలు ప్రింట్ చేసి పంచిపెట్టాం కానీ మరి కొత్త వాళ్ళకి ఇవన్నీ అందలేదు. అయినా ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది గురు శిష్య న్యాయంగా సంబంధంగా జరగాలి. శిష్యుడు తీవ్ర మోక్షేచ్ఛతో తపనతో ఉండాలి. అతని యొక్క సంసిద్ధతను బట్టి ఉండాలి. ఇతర విద్యలైతే బాహ్యంగా ఏది నేర్చుకున్నా కానీ బుద్ధి పరిధిలో మేధస్సుకి సంబంధించింది అవుతుంది. ఏం చేసినా కానీ ఈ నేర్చుకున్నవాడు వేరు, తెలియబడేది వేరుగా ఉంటుంది. అదే బ్రహ్మ విద్య అయ్యేసరికి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటారు. బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మం అవటం అంటే సామాన్యం కాదు. లక్షలాది జన్మలు ఇస్తున్నాం మనం. మరి కొన్ని లక్షలాది వేలాది జన్మలు ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. మరి ఇప్పటికిప్పుడే ఈ జన్మలోనే దీనికి ఒక అంతు చూడాలనుకుంటే మరి వేరే ప్రాజెక్ట్స్ కానీ వేరే వ్యాపారం కానీ పెట్టినప్పుడు లాభాల కోసం మనం ఎంత కష్టపడతామో తపన పడతామో అది ఇంత చేస్తే లాభం అనుకున్నట్టు రావచ్చు. పురుష ప్రయత్నం మనం చేసినప్పటికీ దైవాధీనంగా కొన్ని ఉంటాయి, విధివ్రాతగా కొన్ని ఉంటాయి. నిష్కామ కర్మగా చెయ్యాలి. కర్మ చేయటానికి అధికారం ఉంది కానీ ఫలితం మన మీద లేదు. కనుక దాంతో పోలిస్తే ఎంత కష్టమైనా సరే ఈ బ్రహ్మ విద్య అనేది కనుక మనం నేర్చుకోవడం మొదలు పెడితే ఈ జన్మలో ఎంత నష్టం వచ్చినా సరే, ఎంత దుఃఖం వచ్చినా సరే, అసలు జన్మే లేకుండా చేసేటువంటిది ఏదో దాన్ని ఎంత పెట్టి ఎంత డబ్బులు పెట్టి కొన్నా కూడా వచ్చేది కాదు. ఎంత కష్టపడ్డా ప్రాణాలు అర్పించినా కానీ అది అయ్యేది కాదు. కాబట్టి దీనికి ఎంత ప్రాధాన్యం ఉంది. కాబట్టి వివేక చూడమని అనేటువంటి గ్రంథంలో ఉపోద్ఘాతం దగ్గర నుంచి ముందు గురుస్తోత్రాలతో మొదలుపెట్టి కొన్ని లక్ష్యం, ఈ బ్రహ్మ విద్య ఎందుకు కావాలి, ఎవరికి కావాలి, మరి బాధలు దుఃఖాలు జన్మలు ఎలా తగ్గుతాయి, ఎలా నివారణ అవుతాయి, లక్ష్యమైన బ్రహ్మ మనం సంపాదించడానికి వీలవుతుందా, దీని యొక్క ఔన్నత్యము, విజయ యొక్క ఔన్నత్యము, విషయంగా బ్రహ్మ అంటే ఎంత ఎంత గొప్పదో దాని విషయంగా, రెండోది మనకి సంబంధంగా, మూడోది ఆ సంబంధాన్ని మనకి ప్రయోజనం ఉంటేనే మనం ఉపయోగించుకుంటాం, లేకపోతే లేదు. అనుబంధ చతుష్టయం ఉంది. బ్రహ్మ అనే విషయం ఎంత గొప్పదైనా నాకేమిటి అనుకుంటాం. నీకు సంబంధం ఉందాయా అన్నప్పుడు కొంతవరకు వినేవాళ్ళు ఉంటారు. సంబంధం ఉంటే మాత్రమే నాకేం లాభం అని అడుగుతారు. కాబట్టి ఈ ప్రారంభంలో ఉపోద్ఘాతంలో నీకున్న కష్టాలు ఏంటో నీకు చెప్పాలి, నీకున్న దుఃఖాలు ఏంటో చెప్పాలి, అది ఎంత తీవ్రంగా ఉందో ఎంత బయటపడటం కష్టంగా ఉందో చెప్పాలి. అదే సమయంలో బ్రహ్మ అంటే ఏమిటో చెప్పాలి. అది ఆ దీని మీద మనకి ఎక్కువ శ్రద్ధ కానీ ఎక్కువ ఏకాగ్రత కానీ పెట్టలేము. అది పెట్టాలంటే ఉపోద్ఘాతంలో ఇవన్నీ చెప్తారు. కాకపోతే ఏబిసిడి నుంచి చెప్తే అర్థమవుతుంది కానీ మనం ఒకేసారి బ్రహ్మ గురించి చెప్తే అర్థమవుతుందా అనేసి ఒక్కోసారి ఉపోద్ఘాతాన్ని పక్కన పెట్టిన రోజులు ఉన్నాయి. అయినా కానీ ఈ రోజున ఉపోద్ఘాతం కూడా మరి ఈ బ్రహ్మ విద్య యొక్క ఔన్నత్యం తెలియకపోతే
దాని మీద మనకి శ్రద్ధ కలగదు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రారంభకులు కూడా అర్థమయ్యేలాగా దాన్ని చెప్పాలనేటువంటి ప్రయత్నం ఈరోజు మొదలు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు, మరి కొంతమంది జాయిన్ అవడానికి కొంత అసౌకర్యం అయితే తర్వాత జాయిన్ అవుతారు. తర్వాత ఈ యాప్ ఫ్రీగా 40 నిమిషాలు మాట్లాడటానికి వీలుగా జూమ్ పెట్టాము. 40 నిమిషాల తర్వాత కట్ అవుతుంది. మీకు 2 లింకులు ఇచ్చాము. కట్ కాగానే 2 నిమిషాలు ఆగి మళ్ళీ 2వ లింక్ ఆన్ చేస్తే మళ్ళీ మనం సత్సంగంలోకి వస్తాము. అదొకటి. ఇక తర్వాత వివేక చూడమణి అనేటువంటిది ముందే చెప్పుకున్నాం. ఇదే ఎందుకు చదవాలి, మిగతా ఎందుకు అక్కర్లేదు. దీంట్లో అనేక ఉపనిషత్తులు, శ్లోకాలు, భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు, వాటి తాత్పర్యాలు, అలాగే బ్రహ్మసూత్రాల్లో నిర్గుణ సగుణ బ్రహ్మ యొక్క సమన్వయం సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ 3 అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు 3 ప్రస్థానత్రయం అంటాం. మనం విడివిడిగా అవన్నీ చదవాలంటే చాలా కాలం పడుతుంది. ఇది 500 శ్లోకాలు, 800 పేజీలు అయినప్పటికీ ఓ సంవత్సరం పాటు ఇంకా అంతకంటే ఎక్కువ కాలం తీసుకున్నప్పటికీ ఈ పుస్తకం మొదలుపెట్టి నుంచి ఇచ్చేవరకు అయ్యేసరికి ఆ గురుకృప మన శిష్యుల మీద, గురువు మీద సద్గురు కృప ఉండేటట్లయితే పుస్తకం పూర్తయ్యే వరకు అందరూ జీవన్ముక్తులు అవుతారు. కాకపోతే ఈ జరిగేటువంటి విధానము ఇందులోనే వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే దాంట్లో ఆ పద్ధతి కనుక అవలంబించేటట్లయితే నాకు ఇది తప్ప రెండోది ఏది వద్దనేది మనం కనుక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ఆ తపన తీవ్ర మోక్షించి ఉన్నప్పుడు ఇది తప్పకుండా జరుగుతుంది. వివేకము అంటే చాలా వివేకాలు ఉన్నాయి. మరి బయట ప్రపంచంలో ఏది లాభం, ఏది నష్టం అని నష్టపోకుండా, మోసపోకుండా ఉండేటువంటి వివేకం ఒకటి ఉంటుంది మనకి. అలాగే దుఃఖాల పాలు కాకుండా సుఖంగాను ఆనందంగా ఉండేటువంటి వివేకం కూడా ఉంది. ఒకసారి తొందరపడి ఎవరినో అంటే వాళ్ళు తిరిగి బలవంతులైతే మన వాళ్ళతో ప్రమాదం కొని తెచ్చుకునేటువంటి దానికి మనకు వివేకం ఉండదు. వివేకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఓర్పు సహనంతో ఆ బలవంతుల జోలికి వెళ్లకుండా అయితే మాలే పోతే పోలే అని తగ్గి ఉండడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ వివేకం వాడడం మనకి ఏంటంటే అరిషడ్వర్గం ఇవన్నీ కూడా మనకు అప్పటికే మన స్వభావంలో సహజమై ఉన్నాయి. వాటి యొక్క దోషం అని కానీ అవి ఉండకూడదని కానీ చాలా మందికి తెలియదు. వాటి గురించి కూడా మనం ఈ పుస్తకాలు వివరంగా తీసుకోవాలి. అసలు అసలైన వివేకం ఏమిటంటే ఎన్ని జన్మలు ఎత్తినా, కోట్లు సంపాదించినా, ఏ జన్మలో అయినా కానీ మనం ఉన్నదంతా శ్మశానానికి వెళ్ళే లోపల ఇక్కడే ఉంటాయి. ఆ తర్వాత వచ్చే జన్మకి మనతో పాటు రావు. మనతో పాటు వచ్చేదల్లా మనం చేసుకున్నటువంటి కర్మ, ఆ కర్మ ఫలితం తప్ప ఇంకోటి రాదు. ఆ కర్మ ఫలితం ఎలా ఉంటే అలాగే మనకు మళ్ళీ వస్తూ ఉంటాయి. ఏదైనా మన కర్మలో భాగంగా సుకృతం ఉంటే ప్రాప్తిస్తుంది, దుష్కృతం ఉంటే అప్రాప్తి కాస్త అప్రాప్తిగా మారుతుంది. కనుక దీన్ని మనం తెలుసుకోవాల్సిందే. కానీ పెట్టినవాడు ఇంకొంచెం ఇదే జన్మ కానీ ఇంకో జన్మ కానీ అలా పొందుతాడు. మరి అందరినీ ఇబ్బంది పెట్టిన వాడు, బాధ పెట్టిన వాడు ఈ జన్మలో కానీ మరో జన్మలో కానీ బాధలు పాలవుతూ ఉంటాడు. ఇది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతమే మనకి ఇవాళ అనుభవంలో కూడా రుజువున్నా లేకపోయినా కొందరికి అనుభవంలో ఉంది. అయితే ఈ కర్మ సిద్ధాంతాన్ని సాధన కూడా మనం వాడుకుంటే కర్మ చేస్తే కర్మ ఫలితం ఎట్లాగో సాధన చేస్తే సాధన ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎవరు, నేనెవరు అనేటువంటిది మన అంతర్ముఖంలో, మన హృదయంలో ఉన్న నేనే బ్రహ్మ అనేటువంటిది, లేక మనసుతో నేను అనుకొని అజ్ఞానంలో ఉన్నటువంటి మనసు నేను అనుకునేటువంటి అజ్ఞానంలో ఉన్న మనసు నేను అనుకునేటువంటిది ఏదో అది అసత్య నేను అవుతుంది. కనుక ఆ నేను అనే దాన్ని కనుక తెలుసుకుంటే నేననే చైతన్యం స్వానుభవమే ఆత్మానుభవంగా ఉంటుందన్నమాట. అంత తేలిగ్గా ఉన్న దాన్ని మనం అంతర్ముఖమై హృదయ స్థానానికి వెళ్తే మనకి చక్కగా పని అయిపోతూ ఉంటుంది. ఇది మనం తెలుసుకొని చెయ్యాలి. కనుక ఇది కూడా ఒక సాధన. కర్మకి కర్మ ఫలితం ఎట్లాగో సాధనకి సాధన ఫలితం ఉంటుంది. కాబట్టి
ఎవరు ఏ మార్గంలో ఎటువంటి సాధన చేస్తే, ఏ లక్ష్యంలో సాధన చేస్తే ఆ మార్గము ఖచ్చితంగా ఉంటే, చేసే దాంట్లో శ్రద్ధ ఏకాగ్రత ఉంటే, ఆ లక్ష్యం ఎడల తపన కనుక ఉంటే తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక బాహ్య ప్రపంచంలో కర్మకి ఫలితాలు ఆ పురుష ప్రయత్నం ఎంత బాగున్నా ఫలితం రావచ్చు రాకపోవచ్చు, కానీ ఈ ఆధ్యాత్మిక విద్యలో మాత్రం కొంచెం లేట్ అయినా మాత్రం ఫలితం వస్తూనే ఉంటుంది. ఆ ఫలితానికి వ్యతిరేకంగా మనం కిందకి దిగజారటం అంటూ ఏముండదు. సాధనలో మీరు మీ శక్తి తాలకు దిగుతారేమో కానీ సాధన సరిగ్గా జరిగితే మాత్రం ఫలితం మాత్రం మనకి ఎప్పుడు అనుకూలంగానే ఎంతో కొంత ఉంటుంది, కానీ ప్రతికూలంగా మాత్రం ఉండనే ఉండదు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అదే కాబట్టి. ఇక్కడ అటువంటి వివేకం మనకు కావాలి. అటువంటి వివేకాన్ని ప్రసాదించాలంటే ఈ మనసు అజ్ఞానంతో కూడింది. ఈ మనసుకి వివేకం లేదు. మనసు పైన బుద్ధి ఉంది. బుద్ధికి వివేకం ఉండాలి. ప్రస్తుతానికి బుద్ధికి వివేకం ఎంతవరకు ఉందంటే బాహ్య ప్రపంచంలో మంచి చెడు మధ్యలో ఉంది. అది కూడా సక్రమంగా లేదు. అది సత్వగుణంలో ఉంటే సక్రమంగా వాడుకుంటాం. రజోతమ గుణాల్లో ఉంటే మనం మేలే అనుకుంటాం, కానీ మనం చేసేదాన్ని బట్టి కీడే జరగచ్చు. వివేకం సరిగ్గా ఉంటే ఎప్పుడు మేలే జరుగుతుంది. కనుక ఈ వివేకం ఎలా ఉండాలంటే ఈ మనసుని దాటి నీ హృదయంలో ఉన్న ఆత్మ వైపు ప్రయాణం చేసే మాదిరిగా ఉండాలి. అది వివేకం. కాబట్టి దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి కోసం మన వివేకాన్ని వాడాలి. ఈ వివేకాన్ని ఇలా వాడాలంటే ఆ వివేకం మనోపరిధిలో సరిపోలేదు, మనసుని బట్టి నిర్ణయించే బుద్ధి పరిధిలో కూడా లేదు. బుద్ధికి సరైన వివేకం ఉంటే కొన్ని త్యాగాలు చేస్తుంది, కొన్ని సాధనలు చేస్తుంది, కొన్ని లాభం వచ్చినా కానీ వదిలేస్తుంది, కొంచెం నష్టం వచ్చినా కానీ స్వీకరిస్తుంది. అంతిమ లక్ష్యం ఆత్మానుభవంగా జన్మరాహిత్యంగా. ఇది వివేకం. అటువంటి వివేకాన్ని మరి బుద్ధి పైన ఉన్నటువంటి సాక్షి ఏదైతే ఉందో, మన వ్యాపారానికి సాక్షిగా ఉందో ఆ సాక్షి వల్ల అవుతుంది. ఎందుకంటే ఈ సాక్షి కొంచెం అజ్ఞానం కంటే పైమెట్టులో ఉంది. పైమెట్టులో ఉన్నటువంటి సాక్షి వల్ల ఆ పైన అంతర్ముఖంలో ఉన్న ఆత్మ ప్రకాశం సాక్షి మీద ఎక్కువ పడ్డప్పుడు ఆ ప్రభావానికి దాని వివేక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఆ వివేక జ్ఞానం ఎప్పుడైతే మనం వాడుకున్నామో ఆ సాక్ష్యత్వం నుంచి ఆత్మానుభవం పొందటానికి దారి బాగుంటుంది. మరి అటువంటి సాక్షి ఎప్పుడైతే ఈ వివేకాన్ని ఆ ఆత్మ ప్రకాశంతో ఆ ప్రభావంతో ముడిగినటువంటి ఈ బుద్ధి యొక్క పైన ఆ సాక్షిత్వంగా ఉండేటువంటి సూక్ష్మ బుద్ధి ఏదైతే ఉందో ఆ సూక్ష్మ బుద్ధి మళ్ళీ తిరిగి మనోవ్యాపారం వైపు కనుక వస్తే అది ఈ జీవితాన్ని వివేకంతో జీవిస్తుంది, ఆత్మానుసారం జీవిస్తుంది, శరీరానుసారం జీవించదు. ద్వంద్వాలు త్రిపుటులతో బంధించబడకుండా మంచి వివేకంతో విడుదలవ్వటానికి పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆత్మ ప్రకాశానికి లోనయ్యేటువంటి సాక్షి బుద్ధి సూక్ష్మ బుద్ధి ఏదైతే ఉందో దాంతో కానీ మనకి ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు అడగదు. అక్కడ దాకా వెళ్ళకపోతే మనసుకి ఆ శక్తి లేదు. త్రిపుటిలో తిరిగేటువంటి అజ్ఞాన మనసు ఆత్మ నుంచి వచ్చేటువంటి ఆ జ్ఞాన ప్రకాశం దాని ప్రభావం ఈ మనసు మీద లేదు. ఎందుకంటే ఆ ప్రభావానికి అడ్డుతెర ఉంది. అడ్డుతరే తమగుణ ఆవరణ. ఆ తెర అర్థం ఉండటం వల్ల దాని ప్రభావం దాని శక్తి కోల్పోయింది. ఇక్కడ విక్షేపం చేత నిత్యము సత్యం అనేది ఈ శరీరము ప్రపంచం అనే భావంతో ఇక్కడే మంచి చెడు అనుకుని తిరగడం మొదలవుతుంది. ఇటువంటి మనోవ్యాపారం, లౌకిక వ్యాపారం, శరీరానుసారంగా ఉన్నటువంటి మనసు వల్ల ఈ ఆధ్యాత్మిక ప్రయాణం దుస్సాధ్యం. అందువల్ల మనసును దాటి బుద్ధి నిర్ణయాలను కూడా వివేకంతో కూడుకొని కొంచెం ఏకాగ్రతతో, కొంచెం ధ్యానంతో, కొంచెం ఏదైనా కానీ ఒక యోగ సాధనతో మనం సాక్షిత్వాన్ని నిలబెట్టుకోగలిగితే అక్కడ ఈ మనసు పైన ఉన్నటువంటి తెరగ ఆవల ఉంది కాబట్టి ఆత్మ ప్రకాశం చేత అది ప్రకాశించబడ్డప్పుడు, అట్లాగే ఆత్మ ప్రకాశంతో ప్రకాశించబడటం అంటే అక్కడ ఆత్మే ఒక మణి అనుకుంటే ఆ మణి యొక్క ప్రకాశంతో సాక్షిత్వంగా ఉన్న సూక్ష్మ బుద్ధి ప్రకాశించబడినప్పుడు దాని కనుక వివేకం కనుక ఉండేటట్లయితే మనం ఆ లక్ష్యాన్ని చేరటం, గమ్యాన్ని చేరటం చాలా తేలికవుతుంది. అందుకని చూడామణి అనేటువంటిది జ్ఞానకిరణంగా, వివేకం అనేటువంటిది సాక్షిలో ఉండవలసిందిగా పెట్టి వివేక చూడమని ఈ గ్రంథానికి పేరు పెట్టడం జరిగింది. కనుక ఈ వివేక చూడమని ఏ రకంగా
దీని క్రమ పద్ధతిలో ఈ శ్లోకాలన్నీ కూడా 500 శ్లోకాలు ఏ వరుసలో పెట్టారు అంటే, మన సాధన ఒక అజ్ఞాని మొట్టమొదట బ్రహ్మ గురించి, జీవితం గురించి తెలుసుకొని, నాకు ఆత్మానుభవం కావాలి, ఈ జీవితంలో విసిగి వేశారని దుఃఖ నివృత్తి కావాలి అని ప్రారంభమయ్యి, అటువంటి ప్రారంభంతో ముందు అతనికి ఆ విధంగా అతని మనసు పనిచేస్తుంది కాబట్టి, ఆ విధంగా చెప్పినప్పుడే అతను అర్థం చేసుకోగలడు కాబట్టి, అప్పుడే ఆత్మ గురించి కానీ ఆత్మానుభవం ఎలా వస్తుందని చెప్తే అది అర్థం కాదు. కాబట్టి ఇలా క్రమంగా తీసుకెళ్తుంది ఈ వివేక చూడాలి. దాని తర్వాత మనకి 3 శరీరాలు ఉన్నాయని, పంచకోశాలు ఉన్నాయని, 25 తత్వాలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చి, పంచకోశ ధర్మానికి వ్యతిరేక ధర్మం ఆత్మ సచ్చిదానందం అని, మూఢావస్థలకి సాక్షి ఆత్మ సచ్చిదానందం అని, శరీరత్రయ విలక్షణం ఆత్మ సచ్చిదానందం అని, 25 తత్వాల్లో జ్ఞాత కూటస్థుడే 24తో వేరైనప్పుడు అతడు ఆ కూటస్థుడే ఆత్మ అయ్యే అవకాశం ఉందని, ఈ రకంగా కొంత సాంఖ్య పద్ధతిలో కూడా మనం రోజు మన వ్యవహారంలో స్థూల శరీరంతో ఏ రకంగా కర్మలు చేస్తున్నాము, వ్యవహారం చేస్తున్నాము, మన శరీరంలో లోపల బయట ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ప్రాణాలు, పంచప్రాణాలు ఎలా పనిచేస్తున్నాయని మనకు కొంత తెలుసు కాబట్టి, ఆ తెలిసిన దాన్నే మనం కొంచెం వేదాంత పరిభాషలో శాస్త్ర పదాలతోటి జ్ఞానేంద్రియాలని, అంతఃకరణ చతుష్టయమని, కర్మేంద్రియాలని, పంచప్రాణాలని కొన్ని పేర్లు మార్చుకొని వివరించుకుంటూ మనం వెళ్తాం. ఈ బోధ అయిపోయిన తర్వాత ఆత్మ కాని దానికి 2 జట్టు చేస్తాం. ఆ జట్టు చేసి ఆత్మ అనాత్మ వివేకాన్ని మళ్ళీ మనం ఆ శిష్యులకి గురువు ద్వారా బోధింపజేస్తాం. అది బోధపడిన తర్వాత అతని లక్ష్యం వైపు పోవాలంటే అనాత్మ భావన, అనాత్మ వాసన నుంచి విడుదలవ్వాలి. ఆత్మ లక్ష్యంగా అతను సాధన చేయాలి. దానికి తగిన సాధన చేసినప్పుడు ఈ మనసు అనేటువంటి అడ్డుతెర చీల్చుకొని లోపలికి కనుక వెళ్ళినట్లయితే, మొదటిగా కొంచెం సాక్షిగా కనుక మారినట్లయితే, ఆ సాక్షిగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పైకి వెళ్తే అంతరాత్మ ప్రబోధాన్ని కనుక వినగలిగితే, అంతరాత్మ ప్రబోధం ద్వారా అందేటువంటి చూడామణి అనేటువంటి జ్ఞాన కిరణంతో ఆ సాక్షికి వివేకం కలిగినప్పుడు అతడు ముక్తుడవుతాడు. ఆ అర్థంతో ఈ క్రమ పద్ధతిలోటి ఈ వివేక చూడామణి అంతా కూడా ఒక సిలబస్ లాగా 1వ తరగతి 2వ తరగతి ఏ వరుసలో అయితే మనకి డిగ్రీ దాకా ఉంటుందో, ఈ బోధ కూడా అదే రకంగా వివేక చూడమని ఆ శ్లోకాల యొక్క అమరిక ఆ రకంగా చేయడం జరిగింది. ఇది ప్రతి వాళ్ళకి, ప్రతి సాధకులకి ఈ సోపానాలతో ఈ పద్ధతిలో చెప్పడమే చాలా అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది గురువుల యొక్క ఉద్దేశం. అందుకని దీన్నే చేపట్టాం. మిగతా ఇది చదివిన తర్వాత, ఇది అర్థమైన తర్వాత శిష్యులు ఏ రకంగా ఏ పుస్తకం చదివినా కానీ ఇప్పటికే మా గురువు గారు చెప్పినవి అక్కడ వస్తున్నాయి, ఈ పదాలను అంతకుముందు మనం విన్నవే అనేటువంటి ఒక ఆ పదాలు కొంచెం పట్టుబడి అలవాటై పాతబడితే మనకు కొత్తతనం కనుక లేకపోతే మీరు పఠించటం, దాన్ని అర్థం చేసుకోవటము, దాన్ని అవగాహన చేసుకొని ఇతరులు మరి సత్సంగం చేసుకోవడానికి వీలవుతుంది. నేనేదో ఎక్కువగా చెప్పి ఆధిపత్యంగా చెప్పి మీకు బోధిస్తూ ఉంటే మళ్ళీ ఎన్నిసార్లైనా నేనే చెప్పడం మీరే వింటాం. గురువు ఎప్పుడు గురువే, శిష్యుడు ఎప్పుడు శిష్యుడే అన్నట్టు కాకుండా గురువు యొక్క అభిప్రాయము, గురువు ఈ పద విభజన ఎలా చేస్తాడు, పదానికి శాస్త్రపదానికి అర్థం ఎలా చెప్తాడు, బాహ్యార్థం అంతరార్థం ఎలా చెప్తాడు, ఆ నిఘంటు అర్థం దగ్గర నుంచి ఆధ్యాత్మిక పదానికి ఆధ్యాత్మిక అర్థం దాకా గురువు ఎలా చెప్తాడు అనేది ఇప్పుడు నేను చెప్పబోయే విధానంలో మీరు గమనించవచ్చు. గమనించిన తర్వాత ఆ విధంగా కొంతకాలం మీరు వినటం కనుక శ్రవణము మరణము కనుక చేసేటట్లయితే మీరు సొంతంగా పుస్తకం చదువుకున్నా కూడా మీకు అది కొడుకుడు పడుతుంది. ఇవాళ బ్రహ్మ విద్య కష్టం అనడానికి కారణం అది మనకి సంస్కృతంలో అందుబాటు అయింది, దానికి తెలుగులో అనువాదం చేశారు కానీ కొంత గ్రాంధికంగా ఉంది, కొంత మాట్లాడే భాషలో పెట్టినప్పటికీ ఆ గ్రాంధిక పదాలు మనకి లోక వ్యవహారంలో మనం వాడే పదాలుగా లేదు. మరి బాగా చదువుకున్న వాళ్ళకైనా, తెలుగు బాగా వచ్చిన వాళ్ళకైనా మోక్షము జ్ఞానము చదువురాని వాళ్ళకి లేదా అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. కాబట్టి దాని కొంచెం మాట్లాడే వ్యవహార భాషలో ప్రతి పదాన్ని, గ్రాంధికమైన దాన్ని కూడా అర్థమయ్యే రీతిగా అవసరమైన చోట కొన్ని ఉపమానాలు చెప్పుకుంటూ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ బోధ విధానం నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో దాన్ని మీరు సునిశ్చితంగా పరిశీలనగా చూడటం, జాగ్రత్తగా అవగాహన చేసి అర్థం చేసుకోవడం, మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నంలో మీరు రాబోయే ప్రశ్నలు కూడా నేనే ఊహించి మీరు ప్రశ్న అడగకుండానే జవాబు దొరికేలాగా
నేను వివరించుకుంటూ పోతూ ఉంటాను. కాబట్టి ఇది ఒకటి మీరు మమ్మల్ని గమనించమని చెబుతున్నాను. ఇక మనం దీన్ని ఉపక్రమిద్దాం. ఉపోద్ఘాతానికి ఒక గురు స్తోత్రం చేశాం. ఇప్పుడు నిజమైనటువంటి గ్రంథ ఉపోద్ఘాతానికి వెళ్ళాం. మరి మీరు కూడా గురు స్తోత్రంతో మొదలు పెట్టాలి. మొదలు పెడుతున్నాం. నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం. నిత్యం మనకు తెలుసు. నిత్యం అంటే శాశ్వతంగా ఉంటుంది, అనిత్యం అంటే తాత్కాలికంగా ఉండిపోతుంది. శుద్ధం అంటే ఎటువంటి మాలిన్యం లేకుండా ఉంటుంది. ఇక్కడ ఈ శ్లోకంలో గురువు యొక్క లక్షణాలు బ్రహ్మ లక్షణాలే కాబట్టి బ్రహ్మ యొక్క లక్షణాలు కూడా ఇవే ఉంటాయి. గురువుని ఏ లక్షణాలతో స్తోత్రం చేస్తున్నావో గురు సాక్షాత్ పరబ్రహ్మ కాబట్టి పరబ్రహ్మ కూడా అవే లక్షణాలు ఉంటాయి. కాబట్టి గురు స్తోత్రంలో గురుకి నమస్కారం చేయటంలో మనం ఏదైతే గురు స్తోత్రంగా తీసుకున్నామో ఆయన సాక్షాత్ పరబ్రహ్మ అనేటువంటి నిర్ణయంతో ఆ పరబ్రహ్మకి సంబంధించినటువంటి పదాలతో ఆయన స్తోత్రం చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఆ సాక్షాత్ పరబ్రహ్మ అనే లక్ష్యం కూడా మనకి ఇక్కడ ఆ లక్ష్యం గురుగారిలోనే ఉంది అనే పద్ధతిలో మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మజ్ఞానము బ్రహ్మ విద్య మనం నేర్చుకోబోయేది. కాబట్టి ఇక్కడ బ్రహ్మమే నిత్యము. అసలు బ్రహ్మం అంటే ఏమిటి? బృహత్ అంటే గొప్పది అని. బృహత్ శబ్ద వాచ్యంతో గొప్పదానికంటే గొప్పది, దానికంటే సమానమైనది కానీ అధికమైనది కానీ లేదు అనేటువంటి అర్థంతో బృహతి అని కానీ బృహత్ అనే కానీ ఒక అర్థంతో సంస్కృత పదంతో అది బ్రహ్మ అనే పేరు వచ్చింది. పరబ్రహ్మ అన్నప్పుడు ఏమైంది? ఈ బ్రహ్మకి పరమైనది అంటే ఈ బ్రహ్మ సృష్టికి కారణమైనప్పుడు మళ్ళీ సృష్టిలోకి దిగకుండా ఎవరైతే ఈ బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మగా శాశ్వతంగా ఉండిపోతాడో వాడు చెప్పుకోవడానికి కానీ మనకి ఈ జ్ఞానంతో ఈ జ్ఞాన మార్గంలో పై భూమికలకి అధిరోహిస్తున్న కొద్దీ సగుణ బ్రహ్మజ్ఞానము నిర్గుణ బ్రహ్మజ్ఞానానికి తేడా లేదు. ఆరోహణ అవరోహణ ఉన్నటువంటి పద్ధతి సగుణము. అదే సగుణ బ్రహ్మజ్ఞానానికి వెళ్ళి మళ్ళీ దిగిపోకుండా దాన్నే శాశ్వతంగా ఉండేటువంటి బోధ కూడా ఇదే గ్రంథంలో ఉంటుంది. ఆ బోధతో సగుణ బ్రహ్మజ్ఞానమే చివరికి నిర్గుణ బ్రహ్మజ్ఞానంగా పరిణమిస్తుంది. అప్పుడు బ్రహ్మ పరబ్రహ్మ రెండు దగ్గరగా ఒకటే అవుతాయి. తిరిగి దిగితేనేమో సగుణ బ్రహ్మ, అదే సగుణ బ్రహ్మ దిగకపోతే సగుణ బ్రహ్మయే నిర్గుణ బ్రహ్మ అవుతాడు. ఆ బ్రహ్మ నిత్యం అన్నమాట. ఎందుకు దిగుతాడు అంటే కొన్ని గుణాల వల్ల దిగుతారు. మాయావరణంతా కూడా తమో గుణ ఆవరణ. మరి ఈ చైతన్యం అంతా కూడా రజోగుణ సంబంధంగా ఉంది. ఈ సృష్టి జడం అంతా కూడా తమోగుణ సంబంధంగా ఉంది. అధిష్టాన దేవతలు త్రిమూర్తులంతా కూడా జ్ఞాన ప్రకాశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా శుద్ధ సత్వగుణంలో ఉన్నారు. కాబట్టి ఈ మూడు గుణాలే ఇక్కడ మాలిన్యం. బ్రహ్మకి మూడు గుణాలు ఉంటే ఆ బ్రహ్మ వల్ల సృష్టి జరిగింది కాబట్టి బ్రహ్మకే ఇబ్బంది లేదు. కానీ ఆ సృష్టి యొక్క అవరోహణలో మన జీవుడిగా దిగిపోయాం. ఈ జీవుడిగా దిగిన వాడు బ్రహ్మజ్ఞానం బ్రహ్మమయ్యుండి నేను బ్రహ్మని అనేటువంటి జ్ఞానాన్ని మరచిన వాడయ్యాడు. కాబట్టి మళ్ళీ ఆ జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకొని అజ్ఞానం నుంచి భ్రాంతి నుంచి విడుదల పొంది తిరిగి బ్రహ్మగా ఉండటం కోసం జీవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ పైకెక్కిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు సృష్టి క్రమంలో దిగేగా జీవుడు వచ్చాడు.
మళ్ళీ తిరిగి దిగకూడదు, ఎక్కిన వాడు ఎక్కినట్టే ఉండాలి అన్నప్పుడు అక్కడ సగుణ బ్రహ్మకి నిర్గుణ బ్రహ్మకి ఉన్న తేడా, ఆరోహణ అవరోహణ లేనటువంటి స్థితికి ఉన్నటువంటి స్థితికి ఉన్న తేడా ఎప్పుడైతే శిష్యుడికి గురువు బోధిస్తాడో అతను సంపాదించినటువంటి సగుణ బ్రహ్మ జ్ఞానమే ఒక తత్వమసి అనేటువంటి వేదాంత మహావాక్యం ద్వారా నిర్గుణ బ్రహ్మగా స్థిరం అవుతాడు. అప్పుడు బ్రహ్మ పరబ్రహ్మ అనేది రెండు ఒకటే అవుతుంది. ఇక్కడ శుద్ధం అంటే ఈ మూడు గుణాలు లేకపోవడమే. మూడు గుణాలే ఇక్కడ మాలిన్యం. మూడు గుణాలు లేకపోవడం శుద్ధం. నిరాభాసం, భాషించడం అంటే ప్రకాశించడం. బ్రహ్మ పరమాత్మ అనేటువంటిది పర్యాయ పదాలుగా వ్యాపిస్తూ ఉంటారు. పరమాత్మ యొక్క ప్రకాశం, ఆ పరమాత్మ ప్రకాశమే సర్వత్రా వ్యాపించున్నది, మనలో కూడా ఉన్నది. అది ఎక్కడుంది అంటే శరీరం అంతా నకసిక పర్యంతం ఉన్నప్పటికీ మనకి చైతన్యంగా అనుభవానికి పనికొచ్చేట్టుగా మన హృదయంలో ఉంది. హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యమే మనం దాన్ని ఆత్మ అని పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఇది ప్రకాశ రూపంలో ఉంది కాబట్టి భాషిస్తుంది. భాష అంటే ప్రకాశం. నిరాభాష, నిర్గుణ బ్రహ్మకి భాష లేదు. ఇంకొకటి ఆభాష అంటే ప్రతిబింబ ప్రకాశం. ప్రతిబింబ ప్రకాశం అంటే జీవులందరూ కూడా ఆత్మ ప్రకాశం యొక్క అంతఃకరణ ప్రతిబింబంగా వచ్చిన నేను 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 అనేవాళ్ళు. అలాగే ఈశ్వరుడు కూడా మాయ అనే తెరకి ప్రతిబింబంగా వచ్చినటువంటి ప్రకాశంతో ఈశ్వరుడు తయారయ్యాడు. కాబట్టి ప్రతిబింబ జ్ఞానంగా, మాయా ప్రతిబింబ జ్ఞానంగా ఈశ్వరుడు, అవిద్యా ప్రతిబింబ జ్ఞానంగా, అంతఃకరణ ప్రతిబింబ జ్ఞానంగా జీవుడు తయారయ్యాడు. కాబట్టి ఈ ప్రతిబింబం అంతా కూడా ఆ భాష. బింబ ప్రకాశాన్ని భాష అంటే, ప్రతిబింబ ప్రకాశాన్ని ఆ భాష అంటాం. కాబట్టి ఇక్కడ ఏ బ్రహ్మము నిరాభాష అంటే ఆభాష లేనివాడు. ఆభాష అంటే పొరపాటు, అజ్ఞానము, దోషము, వృత్తిరూప జ్ఞానము, ప్రతిబింబ జ్ఞానము లేనివాడు. ఈ ప్రతిబింబ జ్ఞానానికి ఆధారంగా ఏ ప్రకాశం అయితే ఉందో దాన్ని అధిష్టాన ప్రకాశము అంటాం, బింబ ప్రకాశం అంటాం. ఈ అధిష్టాన ప్రకాశంగా ఉండటమే మనకి ముఖ్యము. అధిష్టాన ప్రకాశం యొక్క ప్రతిబింబ ప్రకాశంగా ఉండటం ముఖ్యం కాదు. ప్రతిబింబ ప్రకాశంగా ఉండే వాళ్ళు ఎవరంటే శుద్ధ సత్వ మాయా ప్రతిబింబం ఈశ్వరుడు, అవిద్యా ప్రతిబింబ మాయా అవిద్యా ప్రతిబింబ ప్రకాశము జీవుడు. కాబట్టి ఈ ప్రతిబింబ జ్ఞాన ప్రతిబింబ ప్రకాశ తాదాత్మక జ్ఞానం నుంచి మనం విడుదలైనప్పుడు జీవుడు ఉండడు, ఈశ్వరుడు ఉండడు. అధిష్టాన బింబ ప్రకాశ జ్ఞానం ఉన్నప్పుడు మనమే బ్రహ్మం అవుతాం. కాబట్టి ఇక్కడ గురువు గారు నిరాభాష అని గురువు గారిని మనం స్తోత్రం చేస్తున్నాం. అంటే ఆయన ఈశ్వరుడుగా కూడా లేడు, అవసరమైతే ఈశ్వరుడుగా ఉంటాడు. జీవుడుగా కూడా లేడు, అవసరమైతే జీవుడుగా ఉంటాడు. కానీ ఆయన యథార్థ స్థితి ఏమిటంటే నిరాభాష అంటే అధిష్టాన బ్రహ్మ ప్రకాశంతో విరాజిల్లుతూ ఉంటాడు. తిరుగుణ రహితంగా ఉంటాడు, శాశ్వతంగా ఉంటాడు. అధిష్టాన బ్రహ్మ పరమాత్మ ప్రకాశంగా ఉంటాడు. ప్రతిబింబ ప్రకాశంగా లేకపోయినా శిష్యుల్ని ఉద్ధరించడం కోసం గురు కృపతో శిష్యులకి అందుబాటు అవడం కోసం పెద్దవాళ్ళు పిల్లలతో ఆడుతున్నట్టుగా, పిల్లలతో ఆడుతున్నంత మాత్రాన పిల్లలు అవనట్టుగా అతను అధిష్టాన బింబ ప్రకాశ జ్ఞానంతో ఉన్నటువంటి గురు సాక్షాత్ పరబ్రహ్మ జీవుల అందుబాటు కోసం ప్రతిబింబ జ్ఞానంలోకి వచ్చి మీకు అందుబాటు అవ్వాలి. ఆ ప్రబోధని మీరు స్వీకరించగలగాలి. అది ఆత్మ అనేటువంటిది, ఆ పరమాత్మ ప్రకాశం అనేటువంటిది స్థూలం కాదు, సూక్ష్మం కాదు, కేవలం అనుభవ రూపం. ఇప్పుడు మనకు ఇబ్బంది ఏంటంటే ఆ అనుభవమే లేదు, అందుకే అజ్ఞానం. కాబట్టి అనుభవాన్ని ఎట్లా ఇవ్వాలి? అజ్ఞానం ఉంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటే అజ్ఞానం ఉండదు. చీకటి ఉంటే వెలుతురు ఉండదు, వెలుతురు ఉంటే చీకటి ఉండదు. కాబట్టి చీకటిలో ఉన్నవాడు వెలుతురులోకి ప్రయాణం చేయలేడు. అయితే వెలుతురుగా ఉన్నవాడు చీకటిలోకి ప్రయాణం చేయొచ్చు. గురువు జ్ఞాన ప్రకాశంతో శిష్యుని యొక్క హృదయంలోకి ఎప్పుడైతే ప్రకాశిస్తాడో, శిష్యుని యొక్క హృదయంలోకి ఎప్పుడైతే వెళ్తాడో శిష్యులో ఉన్న అజ్ఞానాంధకారం కాస్త పటాపంచలైపోతుంది. అంటే శిష్యుల యొక్క అజ్ఞానం గురువుకి అంటదు, కానీ గురువు యొక్క జ్ఞానంతో శిష్యుల అజ్ఞానం పోతుంది. కాబట్టి గురువు శిష్యుడు కలిసినంత మాత్రాన గురువు వల్ల శిష్యుడికి లాభం, కానీ శిష్యుడి యొక్క మాలిన్యం గురువుకి అంటడు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ప్రకాశంతో చీకటి పోతుంది, కానీ
అజ్ఞానాంధకారం పోతుంది కానీ అజ్ఞానం అనేది వెలుతురికి, చీకటి అనేది వెలుతురికి అంటడం అనేది ఎక్కడ మనం చూడలేదు. నిరంజనం, నిరంజనం అంటే, అంజనం అంటే కాటుక, అంజనం అంటే ఏదన్నా ఒక పూత, పై పూత, పై కోశము, పై పొర. అటువంటి పొరలు లేదు. బ్రహ్మము ఒకటే ఉన్నాడు, బ్రహ్మకి అవయవాలు లేవు, బ్రహ్మకి తొడుగులు లేవు, బ్రహ్మ లోపల బయట అనేది లేదు. ఏదన్నా మీరు లోపల బయట మీరు మీరు అనుకోవడానికి ఏదైనా అనుకుంటే లోపల బయట కూడా ఒకటే, నిరవయవం. అది నిరంజనం అంటే. తర్వాత నిత్యబోధం. నిత్య అంటే శాశ్వతం, బోధ అంటే జ్ఞానం. నిత్యబోధం అంటే జ్ఞానం. మనకి 40 నిమిషాలు అయిపోయింది, కొంచెం కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత మళ్ళీ మనం వద్దాం. మనం 3కి మొదలు పెట్టాము, 3:40 అవుతుంది. మళ్ళీ 2 నిమిషాల్లో ప్రారంభం చేద్దాం.